జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు వారం రోజులు శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడునని శ్రీకాకుళం జిల్లా ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్ కేంద్రాలలో నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించటం జరుగుతుందని, అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళా బృందాలతో ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత, నూతన సాంకేతిక విజ్ఞానం అనే అంశంపై నిష్ణాతులచే ఇంజనీరింగ్ కాలేజీల్లో వర్క్షాపులు నిర్వహిస్తానన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి వినియోగదారులతో అన్ని విద్యుత్ కార్యాలయములందు అవగాహన సదస్సులు, విద్యుత్ పొదుపుపై అవగాహన కొరకు గ్రామీణ ప్రాంతాలలో జానపద కళాకారులు, జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు, విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు డిసెంబర్ 25వ తేదీన బహుమతుల ప్రదానం చేయబడునని తెలిపారు. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నటువంటి ఎనర్జీ కన్జర్వేషన్ మామూలుగా ఈ సంవత్సరం కూడా రేపటి నుంచి 20వ తారీఖు వరకు కూడా 7 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. రేపు ఇందులో భాగంగా జిల్లా పరిషత్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు కూడా మా విద్యుత్ సిబ్బంది అంతా సుమారు 300 మంది ర్యాలీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. గౌరవ కలెక్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. జిల్లా విద్యుత్ పొదుపు మీదే ఈ ర్యాలీ అంతా కూడా ఉంటుంది. తదనంతరం 15వ తారీఖున వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు ఉంటాయి. డిఈఓ గారికి చెప్పడం జరిగింది, పిల్లలందరూ కూడా వస్తారు. ఇక్కడ ఏ డివిజన్ ఆ డివిజనే, ఇబ్బందిగా కలగకూడదని వారిలో అన్నీ మేమే ఏర్పాటు చేస్తాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు డిసైడ్ చేసి ఆఖరి రోజున ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖున ఇదే హెడ్ ఆఫీస్లో శ్రీకాకుళం 5 గంటలకి 4 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం ఈ సోలార్ వెండర్స్ 15 మంది ఉన్నారు జిల్లాలో. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ 216 సర్వీసులు రిలీజ్ చేశారు. ఈ సోలార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. అటు జెడ్పీకి, ఇటు కలెక్టరేట్కి, ఇటు ఈపీడీసీలకు కూడా. దానిలో భాగంగా వాళ్ళు మొత్తం వినియోగదారులందరికీ కూడా దాని యొక్క ఉపయోగాలు, వాటి యొక్క లాభాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నానాటికి సహజ సంపదలైనటువంటి బొగ్గు, ఆయిల్, గ్యాసు ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి కాబట్టి సోలార్ ఇన్ఎవిటబుల్, కంపల్సరీ. ప్రస్తుతానికి భవిష్యత్ తరాలకి సోలార్ లేనిది ఇంక మనుగడ లేదు. అందువల్ల దాన్ని కంపల్సరీ మనం వాడాలి. దానికి చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. 1 కిలోవాట్కి దగ్గర మీకు 1000 రూపాయలు బిల్లు కట్టేవాళ్ళు 330 రూపాయలు కట్టించాలి.